5 ఏళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా. చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించి లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లుగా అక్కడి మీడియా స్పష్టం చేసింది. గబ్బిలాల నుంచి HKU5CoV2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరి మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ HMPV కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి HKU5CoV2 వైరస్ కు సంబంధించిన కేసులని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియదు. అయితే గబ్బిలాల నుంచి వచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గబ్బిలాల నుంచి మొదట మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. గ్యాంగ్జో ల్యాబొరేటరీ, గ్యాంగ్జో అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ విషయాలను బయటపెట్టారు. 5 ఏళ్ల క్రితం SARS-CoV-2 వైరస్ మనుషుల్లోని ACE2 అనే రిసెప్టార్ను ఉపయోగించుకుని కణాలపై దాడి చేసింది. దీని కారణంగా కోవిడ్ పంజా విసిరింది. గబ్బిలాల నుంచి పుట్టిన HKU5CoV2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించారు. అంటే కరోనా తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చరిత్రపరంగా చూస్తే గబ్బిలాల నుంచి అనేక వైరస్లు మనుషులకు వ్యాపించిన ఘటనలు ఉన్నాయి. సార్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ MERS, కోవిడ్ లాంటి మహమ్మారులు గబ్బిలాల నుంచే మనుషులకు సోకే. 2002, 2003లో చైనాలో మొదలైన సార్స్ 800 మందికి పైగా మరణాలకు కారణమైంది. 2012లో సౌదీ అరేబియాలో మొదలైన MERS 943 మందిని బలి తీసుకుంది. MERS సోకిన వారిలో ఏకంగా 35% మంది మరణించారు. 2019లో చైనాలో మొదలైనట్లుగా భావిస్తున్న కరోనా 7 లక్షల మందిని చంపేసింది. ఇప్పుడు అదే కోవిడ్ లాగే HKU5CoV2 విజృంభిస్తే అవకాశాలు ఉన్నాయన్న డాక్టర్ల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. గత అనుభవాలను గుర్తుపెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మాంసాహారాన్ని తినేటప్పుడు పూర్తిగా ఉడకబెట్టాలి. గబ్బిలాలు నివసించే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది.